ఎఫ్ఎస్ఓ మరియు ఎఫ్బిఓ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వీడియోలో మనం ఎఫ్ఎస్ఓ ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, దానికన్నా ముఖ్యమైనటువంటి అంశము ఎఫ్ఎస్ఓ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉందా లేదా, మొత్తం ఎన్ని పేపర్లు, ఎన్ని మార్క్స్ అనే అంశాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఎవరు కూడా వీడియోస్ చేయట్లేదు. చాలామంది స్టూడెంట్స్కి సంబంధించి దీని మీద అవగాహన తక్కువ ఉంది. మీకు ఎఫ్ఎస్ఓ మెయిన్స్కి సంబంధించి అవగాహన కలగాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నామండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్దామండి. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఎఫ్ఎస్ఓ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్. స్టూడెంట్స్ నుంచి మనకు చాలా కాల్స్ వస్తున్నాయి సార్ ఎఫ్ఎస్ఓ కట్ ఆఫ్స్ గురించి. అవునండి సార్, మీ అంచనా ప్రకారం జనరల్ గా అయితే 1:15 అయితే ఎంత కట్ ఆఫ్ సార్ ఉండొచ్చు? ఇది ప్యూర్లీ గెస్ అండి, ఎందుకంటే ఎఫ్బిఓ కొంచెం మనం యాక్యురేట్ గా చెప్పాం, కానీ ఎఫ్ఎస్ఓ అనేది పోస్టులు తక్కువ కాబట్టి మనం కూడా అంచనాయే, ఇది కేవలం మా యొక్క అంచనా మాత్రమే. ఓకేనా, మనకి 1:15లో తీస్తాడా 1:50లో తీస్తాడా అనేది క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1:15లో తీసాడు అనుకోండి, మనకి పోస్టులు తక్కువ కాబట్టి ఒక 67 నుంచి 70 మధ్యలో ఉండొచ్చు అండి. ఓపెన్ కేటగిరీకి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎక్కువ మార్కులు కట్ ఆఫ్ చెప్తున్నానని, ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి. అది ఎప్పుడు 1:15లో తీస్తే, అదే 1:50లో తీసాడు అనుకోండి, మనకి 55+ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 55 నుంచి 60 మధ్యలో ఉంటుందండి. ఇది కేవలం మన అంచనా, నా యొక్క అంచనా మాత్రమే. ఓకేనా, ఓపెన్ కేటగిరీ మాత్రమే. ఇంకా మిగిలినటువంటి రిజర్వేషన్ అభ్యర్థులందరికీ కూడా 5 మార్క్స్ లేదా 3 to 5 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకుంది. 1:15లో కానీ తీసాడంటే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే 1:50లో తీస్తే మాత్రం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో ఎటువంటి క్లారిటీ అది మెన్షన్ చేయలేదండి. ఓకే, ఇది కట్ ఆఫ్కి సంబంధించి మనం చెప్పాల్సినటువంటి అంశం. మరొకటి, చదవాలనుకున్న వాళ్ళు చదువుకోండి. ఓకేనా, టైం వేస్ట్ చేయొద్దు. చాలామంది కట్ ఆఫ్ వీడియో చేస్తే దాని ప్రకారం మేము చదువుతాం అంటున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చదవాలనుకున్న అభ్యర్థులు చదువుకోండి ఇమీడియట్గా. ఓకేనా, రాబోయే జాబ్ క్యాలెండర్కైనా మీరు యూజ్ అవుతుంది. మీరు చదివిన చదువు దేనికి వృధాగా పోదు. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్కి వెళ్దామండి. అసలు ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, మొదటిగా మీరు క్వాలిఫైయింగ్ టెస్ట్ అయినటువంటి ఇంగ్లీషు తెలుగు రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ 50 మార్కులకి, తెలుగు 50 మార్కులకి. ఓవరాల్గా మీకు 100 క్వశ్చన్లు ఇస్తాడు. 100 మినిట్స్లో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 అండి. ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మెయిన్స్ కలపరు. మనకి ఎఫ్బిఓలో జనరల్ ఎస్సీ ఎలా ఉంటుందో సేమ్ అదేనండి. ఎఫ్బిఓ మెయిన్స్ కి జనరల్ ఎస్సీ ఉంది కదండి, 50 మార్కులకి. అది క్వాలిఫైయింగ్ నేచర్. అదే విధంగా ఇక్కడ ఇంగ్లీషు తెలుగు ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే, ఆబ్జెక్టివ్ అనమాట. దీనికి సంబంధించి సిలబస్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ సిలబస్ కాపీ నేను టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ పెడతాను. ఓకేనా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది కూడా మనకి 10th క్లాస్ లెవెల్లో అడుగుతాడు. ఫస్ట్ పాయింట్ క్లియర్. ఇప్పుడు మొత్తం 3 పేపర్లు ఉంటాయండి మనకి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. మొత్తం 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 మినిట్స్ ఎగ్జామ్ టైం వచ్చేసి. టోటల్ మార్క్స్ 150, నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంది. ఓకేనా, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. ఓకే, క్లియర్ కదండి. ఇది మనకి ఎఫ్బిఓలో ఉన్నటువంటి సిలబస్ ఇది ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎఫ్బిఓలో పేపర్ 1లో ఉన్న సిలబస్ ఇది ఒకటే. నెక్స్ట్ వచ్చేసుకోండి పేపర్ 2 అండి. పేపర్ 2లో కంప్లీట్గా మనకి మ్యాథమెటిక్స్ అనేది అడుగుతాడు. 150 ప్రశ్నలు ఇస్తాడు, 150 నిమిషాలు, 150 మార్కులు. ఎస్ఎస్సి స్టాండర్డ్. దీనికి సంబంధించి సిలబస్ సేమ్ ఎఫ్బిఓ మెయిన్స్కి ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ ఇది ఒకటే. ఓకేనా, ఎఫ్బిఓలో మనకి మ్యాథమెటిక్స్ 50 మార్కులు ఉంటుంది కదండి. ఇక్కడ అదే మ్యాథమెటిక్స్ 150 మార్కులు ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ అదే నాకు మెసేజ్ చేశారు, సార్ ఎఫ్బిఓ మెయిన్స్ మీరు కోర్స్ లాంచ్ చేశారు, అందులో మ్యాథమెటిక్స్ సెపరేట్గా పెట్టండి, ఎఫ్ఎస్ఓ కూడా ఉంది, మాకు ఉపయోగపడుతుందని. మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు నేను సెపరేట్గా ఒక మాడ్యూల్ అనేది పెడతానండి. ఎఫ్బిఓ పేపర్ 2లో మనకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా సార్? అవునండి, చెప్తానండి. ఎన్విరాన్మెంట్ అంటూ సెపరేట్గా ఉండదు, కానీ మీకు మొత్తం ఎన్విరాన్మెంట్ జనరల్ ఫారెస్ట్లో కవర్ అయిపోతుంది. పేపర్ 3 వచ్చేసి మనకి జనరల్ ఫారెస్ట్రీ అండి. ఓకేనా, సేమ్ ఇది కూడా 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులు. ఇందులో మనకి ఎన్విరాన్మెంట్ 150లో అట్లీస్ట్ 30 to 40 డైరెక్ట్గా ఇండైరెక్ట్గా గాను ఎన్విరాన్మెంట్ నుంచి పడే అవకాశం ఉంది జనరల్ ఫారెస్ట్లో.
మీకు ఇంకా నమ్మకపోతే FSO మన ప్రిలిమినరీ పరీక్ష చూడండి, ఎన్విరాన్మెంట్ మీద ఎన్ని ప్రశ్నలు అడిగాడో ఒకసారి రాసుకోండి. అట్లీస్ట్ 30 బిట్స్ అనేది జనరల్ ఫారెస్ట్లో ఎన్విరాన్మెంట్ అనేది పడతాయి. ఓకేనా? జనరల్ ఫారెస్ట్కి సంబంధించి ప్రస్తుతానికైతే ఒక స్టాండర్డ్ బుక్ అంటూ ఏమీ లేదు. నాకేమైనా తెలిస్తే మాత్రం మన గ్రూప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి. ఓకేనా సార్? కాకపోతే చాలా మంది అడుగుతారు సార్ స్టూడెంట్స్, జనరల్ ఫారెస్ట్ గురించి కొన్ని వీడియోస్ కానీ లాంచ్ చేయమని అడుగుతారు సార్. ప్రెసెంట్ మీకు కూడా అదే చెప్పాను కదా, మన ఫోకస్ మొత్తం కూడా FBO మెయిన్స్ మీద పెట్టాము. ఓకేనా? 2-3 కోర్సులు ఒకేసారి లాంచ్ చేసి ఎక్కువ స్టూడెంట్స్తో కొనిపించడం మన ఉద్దేశం కాదు. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మనం అట్లీస్ట్ మన సంస్థ నుంచి ఇన్ని ఉద్యోగాలు రావాలని FBOకి సంబంధించి దాని మీద 100% ఎఫర్ట్స్ పడుతున్నామండి. అంతకుమించి ఇంకేమీ లేదు. కానీ జనరల్ ఫారెస్ట్కి అయితే ఈసారి మాత్రం మనం చెప్పట్లేదండి. కానీ నాకు ఏమైనా మంచి పుస్తకాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను, చదువుకోండి. కాకపోతే రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, NTPC వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది, వాటికి సంబంధించి మేము ప్రిపేర్డ్గా ఉంటాం. ఇప్పుడు మాత్రం మా టైము, మా ఎనర్జీ మొత్తం కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ మీద పెడతామండి. సెప్టెంబర్ 18 నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్ అవుతాయి. చాలామంది అడుగుతున్నారు, మీకు వీడియోస్ పెట్టాలంటే ఓల్డ్ వీడియోస్ 5 నిమిషాల్లో అప్లోడ్ అయిపోతాయి. లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు మొన్న జరిగినటువంటి పేపర్స్ పక్కన పెట్టుకుని APPSC ట్రెండ్ విధానంగా కొత్త శైలితో కొత్త వీడియోస్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాం. అందుకే లేట్ అవుతుంది. ఓకేనా? ప్రతి వీడియో కూడా లేటెస్ట్గా రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాం. 18వ తారీఖు నుంచి వీడియోస్ అన్ని యాప్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.